హాయ్, ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు నవీన్. నేను ఒక 2 డేస్ నుంచి నేను ఒక 2 వీడియోలు చేశాను గల్ఫ్ మిత్రుల గురించి. గల్ఫ్ వచ్చి బాధపడుతున్నారు చూసినావా, అలా గురించి నేను చేశాను అన్నట్టు. ఆ 2 వీడియోలలో నాకు దాదాపు ఒక 200 కామెంట్లు వచ్చాయి. అండ్ ఒక 50-60 మంది నాకు మెసేజ్ చేశారు. కొంచెం నా లాంగ్వేజ్ కొంచెం అర్థం కాకపోతే కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నించండి. మరి హైదరాబాద్ కదా, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏమంటున్నారంటే చాలామంది, అన్న మీరు చెప్పింది 100% రైట్ అన్న, కానీ మాకు ఒక అతను ఏమేమి మెసేజ్ పెట్టిందంటే, మీరు చెప్పి 100% రైట్ అన్న, కానీ మనకు ఇంటి దగ్గర ఎట్లుందంటే, మనం ఒక బిజినెస్ పెడుతున్నామంటే మనకు డబ్బులు ఇవ్వరన్న, అదే నేను దేశం వెళ్తున్నా అంటే ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చిన ముందుకు వస్తారన్న అని పెట్టాడు ఒక కామెంట్. అది దానికి మళ్ళీ రిప్లై ఇస్తాను. ఇంకొక అతను ఏమని పెట్టిందంటే, ఇది చాలా నాకు బాధ అనిపించింది ఈ కామెంట్ వస్తే. అన్న నేను మా ఊర్లో టీ టైం లాంటిది ఒకటి పెడతా, ఏదన్నా కానీ ఒకటి పెడతా అని చెప్పి ఆయన అడిగిందంట. అడిగితే ఒక 2 లక్షలు కావాలంటే వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళారట. అది పెడితే నువ్వు లాస్ అవుతావు బిడ్డ అని చెప్పి అర్థం చెప్పి ఆయన సంధానించి చెప్పారు. అతన్ని మొత్తం మైండ్ ఫ్రెష్ చేసి అతన్ని బిజినెస్ పెట్టకుండా చేసి అతన్ని గల్ఫ్ కొమ్మని చెప్పారు. వాళ్ళ మామయ్య ఉంటాడు అక్కడ అని చెప్పి గల్ఫ్ కొమ్మని చెప్పారు. అతను గల్ఫ్కి వచ్చి 5 years అవుతుందంట. అండ్ నాకు మెసేజ్ చేసిన, బాధపడకుండా మెసేజ్ చేసి, అన్న నేను అనుకునే చేయలేకపోయినా అన్న, మా అమ్మ నన్ను నా మాటను మార్చి నన్ను గల్ఫ్ పంపించారన్న. ఇప్పుడు నేను 2 సంవత్సరాల ముందు అనుకున్నా, వచ్చిన 5 సంవత్సరాలు అవుతుందన్న గల్ఫ్కి వచ్చి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏం చేయను అర్థమవుతుంది అన్న. నేను మళ్ళీ గల్ఫ్కి వచ్చి అవుతా అన్న. నా లైఫ్ ఇటు కాకుండా చేసింది మా అమ్మ నాన్న. కానీ ఇప్పుడు నేను వాళ్ళని ఏమన్నా అది ఏం కరెక్ట్ కాదన్న, నేను ఏమనలేకపోతున్నాను. కానీ ఎవరైనా బిజినెస్ చేస్తా అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి తప్పకుండా వెళ్ళిపోయారన్న. ఈ గల్ఫ్కి వస్తే ఒక్కసారి మనం ఇంటికి వెళ్ళామన్నా, మనకి ఏ చిన్న బాధ వచ్చినా మళ్ళీ మనకు గల్ఫే గుర్తుకొస్తుందన్న. అందుకు చాలా బాధపడకుండా నాకు మెసేజ్ పెట్టిన నేను. ఇంకొక అతను ఏం మెసేజ్ పెట్టినంటే, అన్న మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం బిజినెస్ సెట్ చేస్తామన్న, మన బిజినెస్ సెట్ కాదన్న, మనం బిజినెస్ చేస్తే మన ఊరు వాళ్ళు మన ఇంటి పక్క వాళ్ళే మనల్ని ఎప్పుడు తొక్కేయాలని చూస్తారన్న అంటాడు. ఇది చాలా సిల్లీ క్వశ్చన్, ఇది నాకు అర్థం కాదు. ఇది గాలి ఓలో ఏమనుకుంటారని చెప్పి మనం తొక్కేస్తారని చెప్పి మనం ఎందుకు బాధపడాలి? మనం ఏం చేయాలనుకున్నామో ఆ పని ఫోకస్ చేసి మనం చేయలే కదా. కామెంట్ పెట్టాను, మెసేజ్ పెట్టాను. అతను ఏమన్నా, అన్న మీ మాటలో లాజిక్ ఉందన్న, మీరు చెప్పింది 100% కరెక్టే, కానీ మీరు చెప్పింది మీకే రివర్స్ మాట్లాడుతున్నారు కొందరు, లేక చెప్పి వేస్ట్ అన్న అన్నాడు. చెప్పి వేస్ట్ అనేది కరెక్టే కాదన్న, అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి, ఓకేనా? ఇంతకుముందు ఒక ఆయన చెప్పిన కదా మెసేజ్ చేసానని చెప్పేసి, అతను బిజినెస్ చేస్తా అంటే నేను బిజినెస్ కాకుండా చేసారు వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు దేశంలో ఉన్నాడు, ఇంటికి వెళ్ళాక ఆయన ఏం పని చేయాలని అడుగుతుండు. తప్పే ఎవరు చెప్పి ఇక్కడ? నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరిని నేను కించపరచడం లేదన్న, మంచి ఆలోచించండి. ఒకళ్ళు ఇంటికాడ బిజినెస్ చేస్తా అంటే, ఇంటి దగ్గరలో బిజినెస్ చేస్తా అంటే అతనికి ఎంతో కొంత సహాయం చేయండి. మన అమ్మ నాన్ననే మనని కాదు మీతో కాదని తొక్కేసినప్పుడు అది ఎవ్వరు వాళ్ళ ఇంటి పక్కలు వచ్చి మనకి ఏం వెళ్ళిపోయారన్న. ఫస్ట్ మన అమ్మ నాన్న మనం నమ్మాలి, అర్థమవుతుంది? ఇంకొక అతను నాకు డైరెక్ట్ మెసేజ్ చేసాడు. అతనేమంటున్నాడంటే, అన్న నేను ఒక 2 సంవత్సరాలు ఫారెన్ వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నా అన్నాడు. ఇది కొంచెం నా స్టోరీ లాగానే ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అతను మళ్ళీ దేశం వచ్చాడు. అక్కడ ఏం పని చేయాలో అర్థం కాక మళ్ళీ దేశం వచ్చాడు. ఇప్పుడు అతనికి ఒక కొడుకు పుట్టిండో, ఆ కొడుకును కూడా చూసుకోలేట ఆయన. నేనన్న మరి పోవచ్చు కదా అంటే, అన్న నాకు చాలా అప్పులు ఉన్నాయి అన్న, నేను ఇంటి దగ్గర ఏం పని చేయాలో అర్థం కాక నేను గల్ఫ్కి వచ్చిన అన్న, నాకు గల్ఫ్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంటికి పోయి ఒక 10 రోజులు ఉందామంటే నాకు భయం అవుతుంది అన్న, ఆ 10 రోజులకు ఎక్కడ అప్పు చేస్తున్నావు అని చెప్పి అందుకే గల్ఫ్లోనే ఉంటున్నా. కానీ మీలాంటి వాళ్ళది వీడియో చూస్తే నేను ఈ గల్ఫ్కి వచ్చిన కొంచెం నాకు తెలిసి నేను ఆపుదన్నా, ఇంటికన్నా ఏదో వర్క్ చేసుకున్నా. ఇక్కడికి వచ్చినాక అర్థమవుతుందని, గల్ఫ్కి వచ్చినాక మనకి వ్యసనంగా ఒక తాగుడు, ఒక సిగరెట్, ఒక మందు తాగుడు, దానికన్నా అంత ఘోరం ఉంటుందన్న. ఈ గల్ఫ్కి వచ్చి ఒక్కసారి మనం గల్ఫ్ నుంచి వెళ్ళాలంటే మన వల్ల కాదన్న. మనం ఇంటికి ఒక 10 రోజులు చుట్టుకి వెళ్దామన్నా కూడా భయమే పోతామన్నా, మళ్ళీ ఎప్పుడు వస్తామని, ఇంటికనే ఉందామని ఎవ్వరు వెళ్తలేరన్న. నేను చాలా మందిని చూస్తున్నాను ఇక్కడ. గల్ఫ్కి వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్న. కొందరు బాగానే ఉన్నారన్న, ఒప్పుకుంటా. కానీ చాలా మంది మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ గల్ఫ్కి వచ్చిన తర్వాత గల్ఫ్కు బానిసలు అవుతున్నారన్న. మేము చదువుకోకుండా వస్తున్నాం, కొందరు చదువుకొని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు గల్ఫ్కి వచ్చి బానిసలు అయిపోతున్నారు ఇక్కడనే. వాళ్ళకి వేరే ఇంటి దగ్గర బిజినెస్ పెడదామని చెప్పి, లేకుంటే ఇంటికాడ పనిచేసుకోమని లేదన్న కొందరికి.
చాలా మంది ఏం చెప్తున్నారంటే మతి స్థిమితం కోల్పోతున్నారట ఇక్కడికి వచ్చి. అన్ని బాధలు తట్టుకోలేక ఇంటి దగ్గర కొన్ని బాధలు ఉంటాయి కదా, ఆ బాధలు తట్టుకోలేక కొందరు చనిపోతున్నారు. ఇక్కడ నాకు చాలా మంది మెసేజ్ చేశారు. నేను ఎందుకు చెప్తాను, మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ గల్ఫ్కి వచ్చే ముందు ఆలోచించండి. ఇంతకుముందు ఒక అబ్బాయి చెప్పాడు, ఒక కామెంట్లో చెప్పాను కదా, అతను బిజినెస్ చేద్దామంటే వాళ్ళ అమ్మ నాన్న బిజినెస్ వద్దని చెప్పి ఆయన మైండ్ ఫ్రెష్ చేయించి వాళ్ళ మామ దేశంలో ఉన్నాడని చెప్పి అతన్ని దేశం పంపించారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏం పని చేసుకుని అర్థమవుతలేడు ఆయనకు. అతను ఖరాబ్ చేసింది ఎవరు? అమ్మ నాన్నని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మ నాన్నని మనం నమ్ముతలేరు. అర్థమవుతుందా? ఇక ముందైనా సరే, ఇక ముందు ఇట్లాంటి ఈ వీడియోను చూసి ఒక్కరు మారినా కూడా అది చాలా సంతోషం. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుని ఫ్యామిలీ వదిలిపెట్టి ఇక్కడికి వస్తున్నారు గల్ఫ్కు. వాళ్ళకి వేరే పని చేయలేక కాదు, వాళ్ళకి చెప్పేటోళ్ళు లేక. ఇది నేను చెప్పేది మీ మనసుకి ఎవరికైనా నేను చెప్పేది తప్పుగా అనిపించినా ఇబ్బంది అయినా నన్ను క్షమించండి. కానీ నా వల్ల ఒక్కరు బాగుపడ్డా కూడా నేను సంతోషపడతాను. గల్ఫ్కి వచ్చిన వారు అచ్చిరు చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ ఎట్లనే ఖరాబ్ అయింది. కొందరు మంచిగా ఉంది. గల్ఫ్కి వచ్చే వాళ్ళు, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను. వచ్చే ముందు తప్పనిసరి ఆలోచించండి. మీరు ఆలోచించారండి గల్ఫ్కి వచ్చే ముందు. ఇక్కడికి వచ్చి బాధపడకండి.